పైసలు ఉన్న రోజులు నా చూడు తిన్నా, పైసలు ఇచ్చినాక నీ చూడు తిరగాలి నారా బాయ్. ఎప్పుడు ఇస్తావురా? నాకు తీసుకొని సంవత్సరం అయింది. అరే నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు బాయ్. ఏంట్రా గొడవలు పడుతున్నారు, అది కూడా మన ప్రభుత్వంలో. గొడవలు స్టార్ట్ చేసిందే మన ప్రభుత్వంలో కదన్నా. సంవత్సరం మళ్ళీ డబ్బులు తీసుకొని ఇచ్చేస్తానా ఏం టెన్షన్ ఏం జరిగిందిరా, ఎందుకు కొనుక్కుంటున్నారు? 50,000 అప్పు తీసుకున్నారాయన. సంవత్సరం అయింది, చెప్పిన టైంకి ఇవ్వాలి గానా. వడ్డీ లేదు అసలు లేదు, తిప్పించుకుంటానే ఉన్నాడు. మాట మీద ఉండాలి కదరా. నువ్వు చెప్తున్నావు అన్నా మాట మీద ఉండాలని. మాట చెప్పి మాయం చేసింది నువ్వే కదా. స్తోమతకు మించి అప్పు చేయడం అంటే తప్పే కదరా. అప్పు గురించి సరైనోడే మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను 50,000కి ఇలా అంటే ఈయన లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈయననేమనాలి? లక్షల కోట్లు అప్పు చేసి ఆ భారం అంతా మన మీద వేశాడు, రేట్లు పెంచాడు, చివరికి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి తెచ్చాడు. ఇంకా నీకు అప్పు ఎక్కడ కడతామన్నా? నువ్వు నన్ను నేను నిన్ను అనడం కాదు, మనందరం కలిసి ఈయన పాలన మీద దాడి చేయాలి. సిద్ధమా? అన్నా మన మీదకి వచ్చేస్తాండ్రు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోదాం పదా.